ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనము. యెహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ప్రజలు దేవుని నిబంధనకు లోబడి ఉండుటకు ఇష్టపడితే దేవుడు వారిని వర్ధిల్లింప చేస్తానని వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీవు ఆధ్యాత్మిక జీవితంలోనూ, ప్రేమలోనూ, ఆత్మలోనూ, జ్ఞానములోనూ, విశ్వాసములోనూ వర్ధిల్లవలనని దేవుడే నీ ఎడల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. కనుక నిన్ను వర్ధిల్లింప చేసే దేవుని యందు నమ్మిక ఇచ్చినట్లయితే నువ్వు ఆయన దయ పొందుకునే దానివై ఉంటావు. ఆయన నీకు తోడై ఉండి అన్ని విషయంలో కూడా నిన్ను వర్ధిల్లింప చేస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయాలంటే కనుక మొదటిగా నీవు పవిత్రుడవై ఉండాలి, రెండవదిగా నీవు యథార్థవంతుడవై ఉండాలి, మూడవదిగా నీవు ప్రార్థనాపరుడవై ఉండాలి. ఎప్పుడైతే నీవు పవిత్రుడవై ఉండి యథార్థవంతుడవై ఉండి ప్రార్థనాపరుడుగా ప్రార్థనాపరురాలుగా నీవు జీవిస్తావో అప్పుడు దేవుడు నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు వర్ధిల్లాలని నువ్వు ఒక ఆశ కలిగి ఉండడం కాదు, కానీ దేవుడే నీవు ఆధ్యాత్మిక జీవితంలోనూ, ప్రేమలోను, ఆత్మలోను, జ్ఞానములోను, విశ్వాసములోను నీవు వర్ధిల్లాలని దేవుడే నీ ఎడల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడంటాం. అలా కలిగి ఉన్న ఆయన యందు నిన్ను వర్ధిల్లింప చేసే దేవుని యందు నీవు నమ్మిక ఇచ్చినట్లయితే ఆయన దయను నీవు పొందుకునే దానముగా ఉంటావు. ఆయన నీకు తోడయుండి ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ను వర్ధిల్లింప చేస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడే నిన్ను వర్ధిల్లింప చేయాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశను తీర్చే విధముగా నీవు పవిత్రముగా జీవిస్తూ యథార్థముగా జీవిస్తూ ప్రార్థించినట్లయితే గనక దేవుడు ప్రతి విషయంలో నిన్ను వర్ధిల్లింప చేస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ప్రభువా, నీకే మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. దేవా, మేము వర్ధిల్లాలంటే తండ్రి పవిత్రముగా ఉండాలని, యథార్థముగా ఉండాలని, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని అయా నీవు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. పవిత్రత కలిగి, యథార్థత కలిగి ప్రార్థించే వారంగా మేము ఉన్నట్లు నీ సహాయం మాకు దయచేయండి. ఎందు భయభక్తులు కలిగిన జీవితాలు మాకు దయచేయమని, విశ్వాసంలో దినదినము వృద్ధి పొందే కుటుంబాలుగా జీవితాలు మా ఉండడానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.